పెద్దవాళ్ళు చెప్పినట్టు పిల్లలు విన్నంతకాలం దేశం బాగుపడే అవకాశం లేదండి. గురువు చెప్పినట్టు శిష్యుడు వెనక, పెద్దలు చెప్పినట్టు పిల్లలు వినకపోతే దేశం ఎలాగా? ప్రతివాడికి స్వతంత్రం, ప్రతివాడికి స్వేచ్ఛ. పోనీ తన జీవితాన్ని తాను స్వతంత్రంగా నడిపించుకుంటాడా అంటే, ఏదైనా కష్టం వచ్చిందంటే శీలింగి ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి అయిపోయినట్టే. మరి నిజంగా నీకంత తెలివితేటలు ఉన్నాయి, నువ్వు పెద్దల మాట వినవు, నీ పడి నువ్వు చేసుకున్నావు, నీ ఉద్యోగం నువ్వు చూసుకున్నావు, నీ ఇష్టం వచ్చిన నువ్వు బతుకు. మరి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నావు మిత్రమా? నడుపుకోలేకే కదా. మరి పెద్దల మాట వినుంటే ఇలా జరిగేది కాదు కదా. నా స్వతంత్రం, నా లైఫ్ నేను నిర్ణయించుకో, చావడానికి వీల్లేదు. చచ్చిపోతే అలాగా? మళ్ళీ గర్భశోకం వేళక నిర్ణయించుకుంటే బతికే ఉండాలండి. ఏం జరిగినా బతికే ఉండాలి, ధైర్యంగానే ఎదుర్కోవాలి. మరి నిర్ణయించుకున్నాం కదా, అక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఆమె అంటాం ఇక్కడ కాలబడి. ఇష్టం వచ్చిన సంబంధం చేసుకుంటావు, కష్టం వస్తూ నువ్వే పడాలి. మళ్ళీ మేమెందుకు కనపడతాం? ఇక్కడ కనపడకూడదు, అడగకూడదు. ఇంకా మనకు హక్కు లేదు, ఆ ధైర్యము లేదు, ఈ గౌరవము లేదు. ఎక్కడి నుంచి నిలబడుతుంది సంస్కృతి? ఆలోచింతురుగాక. ఇది ముందు మారాలి అంటే మొట్టమొదటిగా ఒక ఆచారం, మీరు ఇంటికి వెళ్ళగానే మొదలు పెట్టదగింది చెబుతానమ్మా. మీ పిల్లల పుట్టినరోజులు ఎలా చేయాలో ఆలోచించండి. ఇప్పటి నుంచే, చిన్నప్పటి నుంచే అలవాటు చేయండి. వాళ్ళ కోరికలకి ప్రాధాన్యం ఇవ్వడం కాదండి, మనం కొన్ని కాస్త గట్టిగా చెప్పాలి, బలవంతంగానైనా చెప్పాలి. ఇలా లేకపోతే నేను పుట్టినరోజు చేయను, నీ ఇష్టం అని చెప్పండి. ఖచ్చితంగా తల్లిదండ్రి ఉండాలి, చేసుకుంటారు. పుట్టినరోజు అంటే ఓ దీపం వెలిగించాలి, దేవుడు గుళ్ళోకి తీసుకెళ్ళాలి. ముందు ఉదయాన్నే స్నానం చేయించి తల్లిదండ్రికి నమస్కారం చేయించాలి. తల్లిదండ్రి చెప్పాలి ఆ విషయం. రా అబ్బాయి ఒకసారి ఆశీర్వదిద్దాం రా. ఇంట్లో అంతకంటే పెద్దవాళ్ళు ఉంటారు తల్లిదండ్రి, ముందు వాళ్ళకి దండం పట్టాలి. వితంతువైనా సత్తంతువైనా సరే ముందు మామగారికి పెట్టాకే కోడలికి. అత్తగారు వితంతువు అని మాట్లాడద్దమ్మా. వితంతువైనా గౌరీదేవితో సమానం, గంగాదేవితో సమానం. కాశీఖండంలో చెప్పాడు, పెద్దవాళ్ళే వాళ్ళని గౌరవించి తీరవలసిందే. ఉమా శివసమా సాక్షాత్ విధవాపి శుభప్రదా అన్నాడు. వితంతువైనా సరే అంతవరకు ముత్తైదువుగా ఉంది, భర్తకి పిల్లలకి సేవలు చేసింది. ఆవిడ బతుకున్నంతకాలం ఉమా శివసమా సాక్షాత్. స్కాంద పురాణంలో వ్యాసుడు చెప్పిన మాటది. ఉమాదేవితో సమానం, పార్వతీదేవితో సమానం, మీరు అవమానించకండి అని చెప్పాడు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకే ముందు దండం పెట్టించాలి. మామగారు ఆశీస్సులు, అమ్మమ్మగారు ఆశీస్సులు, తర్వాతే వీళ్ళు. తర్వాత దేవుడి దగ్గర దీపం పట్టించాలి. వీలైతే గుళ్ళోకి తీసుకెళ్ళు, 10 రూపాయలు అక్కడ దక్షిణ వేయించు, ప్రదక్షిణం చేయించు, ప్రసాదం పెట్టించు, కొత్త బట్టలు కట్టుకునే వెళ్ళండి. అప్పుడు ఇంటికి తీసుకురండి. కావలసిన వాడికి ఏదో విందో వినోదమో కావాలంటే చేయండి. అది కూడా ఎలా చేయాలి, ఏం చేస్తున్నాం ఇవాళ? కేకులు కోసి ఆంగ్లమున కేకలు వేయగానే ఎలా? ఆ కేకు ఎక్కడో తయారైంది. ఆ మాట కూడా తెలుగు మాట కాదు, ఇంగ్లీష్ మాట. అది పట్టుకుని పోయడం, ఆ కత్తితోనే నోట్లో పెట్టడం, రేపు నీ నాలుగు కోసేస్తానన్నట్టుగా. ఈ మధ్య ఇంకా వెర్రి బయలుదేరింది. కేకు కోసి నోట్లో పెట్టడం కాదు, మొహమంతా పుయ్యడం. ఎంత గొప్ప సంస్కృతో! అర్ధరాత్రి వేళ మొహమంతా పుయ్యడం దెయ్యాల్లాగా. ఆ తర్వాత వెళ్ళి వాడు స్నానం చేయడం. ఈ జన్మకు వదలదు అది. అదేమన్నా సున్నిపిండా, నలుగుపిండా, నువ్వుల నూనె. ఈ కేకులు కోసి వెంటనే హ్యాపీ బర్త్డే టు యూ. సిగ్గు లేదా ఈ మాటలు మాట్లాడడానికి? పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పలేమా? పుట్టినరోజు జేజీలు అని చెప్పలేమా? జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పలేమా? ఈ టూ యూ ఏమిటండి? దానికి మళ్ళీ వీడు అండు ఒక పాట రికార్డు నొక్కుతాడు, అక్కడ వీడు ఎగురుతాడు ఇక్కడ కోతిలాగా. ఇదే పుట్టినరోజు, ఇదే సంస్కృతి. ఈ చిన్న పని కూడా మనం చేయలేమా? అందులో కూడా పిల్లల్ని కాస్త నియంత్రించలేమా? అంత గారాబం అవసరమా? నోరు మూసుకో, చేస్తే చేస్తా, లేదా లేదు పో చెప్పాలండి ఖచ్చితంగా. అది ఖచ్చితంగా. వీళ్ళ తిథులు గొప్ప కాదండి. ఫోన్ నొక్కుంటే వస్తున్నాయమ్మా తిథులన్నీ, పంచాంగాలన్నీ ఉన్నాయి, పత్రికల్లో వస్తున్నాయి. రోజు పంచాంగంలో వస్తున్నాడు. కష్టమేం లేదండి ఇవాళ. పూర్వం అంటే కష్టం, ఇప్పుడేం లేదండి. డేట్లు అయితే గుర్తుంటాయి, అనవసరపు వాగుడు వాగక్కల ఇవేనే గుర్తుంటాయి. మన తిథులు, మన పంచాంగం, మన నెలలు మనం వదిలేసి వాళ్ళ డేట్లు పాటిస్తూ, వాళ్ళ పిండి వంటలు తింటూ, వాళ్ళ కేకు మనం మూతికి పావుకుంటూ, భారతీయ సంస్కృతి అంటే ఎక్కడి నుంచి ఉంటుందమ్మా సంస్కృతి? కేకులు కోసి ఆంగ్లమున కేకలు వేయగనే అలా తీయనవు పాకము కోసి ముక్కలను పంచగలేరకు. జ్ఞానదీపమై చీకటి పారద్రోలుటయే జీవిత సారమటంచెలుంగరే. కేకులు కోసి ఆంగ్లమున కేకెలు వేయగనేల తీయనవు పాకము కోసి ముక్కలను పంచగలేరుకో. దీపమార్పు ఈ శోకములేల జన్మదిన శోభన వేళల. దీపమార్పు ఈ శోకములేల జన్మదిన శోభన వేళల. జ్ఞానదీపమై చీకటి పారద్రోలుటయే జీవిత సారమటంచెరుంగరే. ఎంత దిక్కుమాలనాచారం అండి కేకులు కోయడమా? దాని మీద 16 ఏళ్ళు వచ్చేట, 16 కొవ్వొత్తులు వెలిగించి ఉఫూ, ఎంత రాక్షసుడో 16 కొంపలు ఆర్పేశాడు. వీడు ఇంకా 70 వస్తే 70 ఆర్పేస్తాడు. దీపం ఆర్పడం అంటే కొంపలు ఆర్పడమే కదండి. ఇప్పటికీ ఈ జాతిలో ఉన్న నానుడమ్మ, ఎవరన్నా ఉద్యోగం ఇప్పిస్తే ఉద్యోగం ఇప్పించారనరండి, మా ఇంట్లో దీపం పెట్టారంటారు.
అంటే ఆ దీపం వెలుగుతోందంటే ఆ ఉద్యోగం ఇచ్చిన పెద్ద మనిషి దయ. ఆయన వల్ల ఆదాయం వస్తుంది, ఇంట్లో తింటున్నాం ఉంటున్నాం. ఆ దీపం పెట్టారంటారా, డబ్బు ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు, నెల నెలా జీతం ఇచ్చారు, ఈ మాటలు ఉండవండి. భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా తెలుగు భాషలో ప్రతి మాట దైవపరంగా ఉంటుందమ్మా, దైవపరంగా ఉంటుంది. ఆ భాష అంత గొప్పది. కోపం వస్తే ఒక్కోసారి నిలువునా పాతేస్తా అనేవారు మా చిన్నతనంలో. మాకు అర్థమయ్యేది కాదు, కానీ నాకు పెద్ద అయిన తర్వాత అర్థమైందమ్మా. కంచి పరమాచార్య వంటి మహానుభావుడు పరమపదిస్తే నిలువునానే పాతేశారండి. ఇది ఇంత గొప్ప మాట అనమాట, నేను అంత గొప్ప యోగిని కావాలి, నిలువునా పాతేయాలి. పడుకోబెట్టి పాతిబెట్టడం అనేది శవానికి జరుగుతుంది, నిలువునా పాతిబెట్టడం అనేది మహాయోగికి సాక్షాత్ భగవత్ స్వరూపుడికి జరుగుతుంది. అలాగని అందరినీ నిలువునా పాతిపెట్టే ప్రయత్నం చేయకండి, అది తప్పు. అలాగా ఆ జ్ఞానం ఉన్నవాడికే జరుగుతుంది. సన్యాసులకి పీఠాధిపతులకే నియమం, మనబోటిగాళ్ళకి కాదు. ఆచారాలు మార్చాల్సిన పని, అందులో రహస్యం అది. అంటే నిలువునా పాతేస్తానే తిట్టులో ఏముంది అంటే, నిలువునా పాతే యోగ్యతను నువ్వు సంపాదించుకోవాలి. కంచి పరమాచార్య అంతటి వాడివి కావాలి, శృంగేరి భారతీ తీర్థస్వామి లాంటి వాడివి కావాలి, అంతటి వాడివి కావాలని చెబుతున్నారు అనుకోకుండా. సిద్ధి పొందాలి, సిద్ధి పొందాలి, సిద్ధి పొందాలి, నిలువునా పాతేసే యోగ్యతను సంపాదించుకోవాలని తిట్టు పదాలు కూడా దీవెనలుగా ఉన్న నా తెలుగుకి నమస్కారం, నా భాషకి నమస్కారం, నా దేశానికి నమస్కారం. తిట్టుపదం దీవెనండి, తిట్లే దీవెనండి భాషలో. కర్మకాలి పుట్టాడంటాడు, కర్మకాలిపోవడం కంటే కోరుకోవలసింది ఏం లేదమ్మా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాక భగవద్గీతలో చెప్పిన మాట. కర్మ కాలిపోతేనే మనిషికి మంచిది. మనం చెడు జరిగితే కర్మ కాలిందంట. కర్మలన్నీ కాలిపోతే వాడు జ్ఞాని అవుతాడు, యోగి అవుతాడు, మోక్షం పొందుతాడు. మనం కోరుకోవలసిందే కర్మ కాలిపోవడం. అది మన భాషలో తిట్టు మాట. తిట్టు పదాలు సైతం దీవెనలుగా కలిగిన భాషలో ఆశీర్వదించే పదాలకి ఇంకెంత విశేషమైన అర్థం ఉంటుంది. చిన్నపిల్లాడికి తలకి నూనె పడితే తల్లి అనే మాట అండి. వాడికి పెళ్ళి అవ్వలేదండి ఇంకా. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా. ఆవిడెవరండి? అత్త కడుపు చల్లగాట. ఆవిడెవరు అంటే, నీ కోసం ఓ అత్తగారు ఓ పిల్లనకు అంటుంది. అప్పుడు ఈ తల్లి ఈ మాట చెబుతోంది. అమ్మ ఎంత గొప్ప దీవెన. అమ్మ కడుపు చల్లగా, అత్త అంటే మేనత్త కాదండి, ఆవిడతో సంబంధం ఏంటి ఇక్కడ. అత్తగారు, ఆ అత్తగారు ఎవరో తెలియదు, వీడి వయస్సు 4 ఏళ్ళు. ఆ అత్తగారు ఎవరు? ఇంకా వీడికి పెద్ద అవ్వాలి, 25 ఏళ్ళు రావాలి, పెళ్లి చేయాలి, అప్పుడు కదా ఆవిడ పిల్లనిచ్చే. అత్త కడుపు చల్లగా అంటే అర్థం ఏమిటంటే, నువ్వు బాగున్నట్టే ఆ వచ్చే కోడలు కూడా చల్లని పిల్ల ఎక్కడో పుట్టాలమ్మా. నీకు 5 ఏళ్ళు కదా, భార్యకి భర్తకి మధ్యలో 5 ఏళ్ళు వ్యవధి కనీసం ఉండాలి కదా. అందుకని 5 ఏళ్ళు అయింది కాబట్టి నాయనా నీకోసం ఎవరో ఒక అమ్మాయి పుట్టి ఉంటుంది, అత్త కడుపు చల్లగా. ఎంత గొప్ప సంస్కృతి, ఎంత గొప్ప ఆశీర్వచనం. ఈ దీవించే తల్లికి అత్తగారు ఎవరో తెలుసా? అసలు పుట్టిందో లేదో తెలుసా? లేకుండానే ఎంత గొప్ప మాట మాట్లాడుతోందండి. నాతో పాటు నా వియ్యపురాలు కూడా బాగుండాలని, ఆవిడ కడుపు చల్లగా ఉండాలని, చల్లటి సంతానం కలగాలని, ఆ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వాలని, మా ఇల్లు బాగుండాలని. ఎంత గొప్ప ఆచారం, ఎంత గొప్ప మనోభావన. ఇది మరో భాషలో, మరో దేశంలో, మరో మతంలో, మరో ప్రాంతంలో ఉంటుందా? భారత్ మాతాకి జై. మన దేశంలో, మన మతంలో, మన ప్రాంతంలో మాత్రమే ఉంటుంది. ఇంకో చోట ఉండే అవకాశం లేదు. హిందువుగా పుట్టడం ఎందుకు గొప్ప, తెలుగువాడిగా పుట్టడం ఎందుకు గొప్ప అంటే ఇందుకే గొప్ప. ఈ ఆచారాలు, ఈ తత్వాలు ఇంకో చోట ఎక్కడ కనిపిస్తాయండి మనకి? ఇటువంటిది పోగొట్టుకుని కేకులు కోస్తున్నాం, కత్తి నోట్లో పెడుతున్నాం, ఆయుధం నోట్లో పెట్టడం ఏంటండి? ఏం సంప్రదాయం అది? వెన్నపూస వేలుతో తినిపించే జాతి కాయుధంతో కేకును తినిపిస్తారా? కత్తితో. దాన్ని మైసూర్ పాలు కొయ్యాలి అనుకున్నాం, మినపరొట్టి కోయండి, మైసూర్ పాకం కోయండి. అబ్బాయి అది నచ్చదు మనకి, స్వదేశీ కదా, నచ్చదు. ఓ మడ్డి గడ్డి ఏదో కొయ్యాలి, నోట్లో పెట్టాలి. పైగా దీపాలు అర్పుతారు. అసలు జీవితం ఎందుకు అంటే, జ్ఞానదీపమై చీకటి పారద్దులోని కొన్ని వేల మంది జనం ఇక్కడ ఇరుకులో కార్యక్రమం ఏర్పాటు చేసిన భారతీయ సంస్కృతి మీద ప్రేమతో, ప్రత్యేకించి ఈ బక్క బ్రాహ్మణం మీద పేరుతో ఇంతమంది వచ్చి ఉన్నారమ్మా. మీకు అందరికీ ఆ ప్రేమ ఉండబట్టే కదా, లేతే వస్తారా? మీకు ఏమైనా డబ్బిచ్చి తీసుకొచ్చారా? రాజకీయ పార్టీలు కూడా తొట్టి గ్యాంగ్ అని తీసుకొస్తారు, మనిషికి 500 ఇస్తారు, బిర్యానీ ఇస్తారు. కార్యకర్తలు గారు నేను ఎవరు కానీ 5 రూపాయలు కూడా ఇవ్వలేదు ఎవరికి, నాకే ఇస్తారు, మీకు ఎవరో ఏమి ఇయ్యరు. ఆయన ఎందుకు వచ్చి కూర్చున్నారండి? వెళ్ళిపోవచ్చే వెనక వాళ్ళు ఉంటారేమిటండి? ఈ సందుల్లో నిలబడి వింటారండి. ఇంత అఖండమైన ప్రేమకి నమస్కారం, ఈ ఆశీర్వచనానికి నమస్కారం. ఈ జీవికి ధైర్యం, జ్ఞానం ఎక్కడొస్తుందంటే ఈ కూర్చొని నిలబడి వింటున్న మహానుభావుల వల్ల వస్తుంది, ఈ ప్రేమ వల్ల వస్తుంది. ఇంతమంది నా కోసం వచ్చారు, నేను ఏం చెబుతానా అని పావుగంట అరగంట ఆలస్యమైనా ఎదురు చూస్తున్నారు. నా బాధ్యత ఏమిటో నాకు తెలుసు. నా మెడలో ఈ కండువా వేసి ప్రవచనం చెప్పరా అని మా అమ్మ ఆశీర్వదించిన రోజున ఈ కండువాను చెప్పలేదమ్మా. త్రివర్ణ పతాకం అని చెప్పింది నా తల్లి. భారత జాతీయ పతాకం ఇది. జాతీయ పతాకాన్ని నేను మెడలో వేస్తున్నాను బిడ్డ, వెలిగించమంది. అది ధైర్యం నాకు, అది జ్ఞానం. భారతీయత, సంప్రదాయం, దేశం అది చెప్పాలి.
అయితే ఇంతమంది ఎందుకు వచ్చి కూర్చున్నారు ఇక్కడ? ఈ చీకటి, ఈ జ్ఞానదీపం ఇవాళ మనం ఈ 2 రోజుల్లో చెప్పుకున్నటువంటి రవ్వంత జ్ఞానదీపం మీ ఇంట్లో వెలిగితే చీకటి పోతుందండి. ఇంట్లోంచి కాదమ్మా, కరెంటు లైట్ వల్ల ఇంట్లోంచి పోతుంది. అపూర్వమైన భగవద్గీత జ్ఞానం వల్ల మన ఒంట్లోంచి, మన మనస్సులోంచి పోతుంది. మనస్సులోంచి పోవాలి కదా. ఇంట్లో చీకటి పోగొట్టడానికి దీపాలు ఉపయోగిస్తాయి. మన మనస్సులో చీకటి ఎలా పోవాలి? బంధాలు, బాంధవ్యాలు, తాపత్రయాలు వదిలించుకోవాలి కదా. అంటే మన విద్యా వ్యవస్థ మీదే శ్రద్ధ చేయాలండి బాగా. ఇవాళ విద్యా వ్యవస్థ ఎంత భ్రష్టైపోయిందో చెప్పకల. భ్రష్టైపోయిన వ్యవస్థ కంటే అసలు గొప్ప వ్యవస్థ ఎలా ఉండేదో ఒక ఉదాహరణ చెబుతా. ఎవరికి అర్హత ఉందో వారికే విద్య నేర్పేవారు. అందరికీ విద్య అవసరం, మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ. ఆ విద్యలు నేను అనేది మామూలు చదివే రాసే విద్య అందరికీ అవసరమే. మొత్తం రకరకాల ఫీజులు కట్టేసేసి ప్రభుత్వమే మొత్తం కాలేజీలు అన్నీ పెట్టేసేసి ఇవాళ ఇవ్వలేకపోయారండి. ఏ ప్రభుత్వాలు ఇవ్వట్లే, ఇవాళ ఇవ్వలేకపోతున్నాయి. కాలేజీలు పడుకున్నాయి, ఫీజు లేదు, విద్య లేదు. విద్య ఎప్పుడు అర్హత, ఆసక్తి ఉన్నవాడికే చెప్పాలనడానికి ఉపనిషత్తుల నుంచి ఒక కథ చెబుతా. జబల అని ఒక స్త్రీ ఉంది. జబల ఆవిడ దాసి, పని మనిషి, ఏదో 10 ఏళ్లలో పనిచేస్తుంది. ఆ రోజుల్లో దాసీల పరిస్థితులు వేరుగా ఉండేవి. ఆవిడకు ఒక కొడుకున్నాడు. తండ్రి చనిపోయాడు. ఆ కొడుకు పేరు సత్యకాముడు అని పెట్టింది ఆవిడ. నా కొడుకు సత్యనిష్టతో బతకాలని సత్యకామ అని పెట్టింది. ఈ కొడుకు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చాయి. ఒరే అబ్బాయి, మనం విద్య నేర్చుకోవాలమ్మా, వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి వేదం చెప్పమని అడగరా, నేను ఆడదాన్ని, నేను రాకూడదమ్మా, నువ్వు వెళ్ళేది. ఈ పిల్లాడు వెళ్ళాడు. గురువుగారు నాకు విద్య నేర్పండి అన్నాడు. ఆ రోజులో అడ్మిషన్ రిజిస్టర్ ఒకటి ఉంటుంది కదా, తండ్రి పేరు రాయాలి కదా. అందుకని నాయన నీ తండ్రి పేరు ఏమిటి అన్నాడు. నాకు ఎప్పుడు మా అమ్మ చెప్పలేదండి అన్నాడు. ఆశ్చర్యం ఇది. అదేమిటి, తండ్రి పేరు తెలియదు, చనిపోయినా కానీ చెప్పాలి కదయ్యా. అడిగిరా, నీ కులం ఏమిటి అన్నాడు. అది కూడా నాకు తెలియదండి అన్నాడు. అయ్యే, కులగోత్రాలు కనుక్కోకుండా, తండ్రి పేరు కూడా తెలియకుండా నేను వేదం అలా నేర్పేయకూడదయ్యా, నువ్వేం అనుకోవద్దు, ఇక్కడ సంప్రదాయం ఉంది, పద్ధతి ఉంది, అందుకని నువ్వు వెళ్ళి కనుక్కోమన్నాడు. ఇతను ఇంటికి వెళ్ళాడు నిజాయితీగా. అమ్మా, మన కులం ఏమిటి, మన తండ్రి పేరు ఏమిటి అంటే ఆ తల్లి చెప్పిందండి, బిడ్డ నువ్వేమనుకున్నా మంచిది, నేను దాసీదాన్నిరా, 10 మంది ఇళ్లలో పనిచేశాను, ఎవరికి పుట్టావో నాకు తెలియదమ్మా, నన్ను క్షమించు అందా తల్లి. ఆ రోజుల్లో దాసీల పరిస్థితి కొన్ని సందర్భాల్లో అలా ఉండేది. నేను చెప్పలేనమ్మా ఖచ్చితంగా తండ్రి పేరు, కానీ పుట్టావు నా కొడుకువి. అంతగా ఆయన అడిగితే నేను జబల కదా, నీ పేరు జాబాలి అని చెప్పు. తల్లి పేరు మీద కుంతి కుమారులు కౌంతేయులు కదా, అలాగే నేను జబల కదా, నీ పేరు జాబాలి అని చెప్పు. ఇంతకంటే నేనేం చెప్పలేను. నీ పేరు సత్యకాముడు, నీ గోత్రం ఏమిటంటే జాబాల గోత్రం అని చెప్పరా, మరి ఇంతకంటే ఏం చెప్పను నేను అని అంటే, ఈ గురువు వెళ్ళాడండి శిష్యుడు నిజాయితీగా. వెళ్ళి గురువుకు నమస్కారం చేసి, మా అమ్మకి తండ్రి పేరు తెలియదుట, ఆవిడ దాసిగా పనిచేసిందట, ఎవరికి పుట్టానో తెలియదుట, మేము ఏ కులమో అంతకంటే తెలిసే అవకాశం లేదు, తండ్రి ఎవరో తెలియదు, కాబట్టి మీ ఇష్టం, నేర్పితే నేర్పండి, లేతే లేదు, నేను శ్రద్ధతో వచ్చానంటే ఆ గురువు అన్నాడు, ఈ మాట సత్యం చెప్పావు అంటే నువ్వు వేదం నేర్చుకుంది అరుగుడు వెద్దా, నీకు నేర్పుతానని చెప్పాడు. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా. ఎక్కడిచ్చారండి కులానికి ప్రాధాన్యం, ఎక్కడిచ్చారండి గోత్రానికి? ఊరికి వివరం కోసం అడిగారండి. ఇవాళ అడగట్లేదా ప్రతిదానికి? వీళ్ళు కులగోత్రాలు లేకుండా చదువులు చెప్పేస్తున్నారా? ఆ కులం అయితే ఒకలాగా, ఈ కులం అయితే ఒకలాగా ఫీజులు కట్టించుకుంటున్నారే, ఉద్యోగాల్లో ఉన్నాయే, అన్నిట్లో ఉన్నాయే, ఆవిడ ఉంటే తప్పు వచ్చిందా? ఆవిడ అర్హత కోసం అడిగారు, కులాభిమానంతో కాదు, కులద్వేషంతో కాదు. అవధానం ఇంకా కష్టం, ప్రవచనమైన తేలిక. అవధానం సహస్రావధానం 1000 రోజులు, 1000 పద్యాల, 1116 పద్యాల, 21 రోజుల. చంద్రాజీ గారు లాంటి వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు అక్కడ కాకినాడలో చేస్తే 21 రోజుల్లో 1000 పద్యాలు చెప్పడమా, ఒకే రోజు అన్నీ అప్పగించడమా, మానవ మాతృడికి సాధ్యమా? భగవంతుడి దయ వల్ల, మా అమ్మ దయ వల్ల సాధ్యమైందమ్మా. మరి అవధానం నేర్పండి, ఆవకాయ పెట్టడం నేర్పలేకపోతున్నాం, అవధానం ఎక్కడ నేర్పుతామండి? దానికి ఎంత నేపథ్యం ఉండాలి? కనీసం 1000 పద్యాలు నోటికి రావాలి, గ్రంథాలు కంఠస్థం చేయాలి, అప్పటికప్పుడు ఏ విషయం మీదైనా మాట్లాడగలగాలి, ఎంత ప్రజ్ఞ లోపల నుంచి తన్నుకుని రావాలి, నీళ్లు పైకి వచ్చినట్టుగా. ఆ అర్హత ఉందో లేదో గురువు కనిపెట్టాలి, అప్పుడు అవధానం నేర్పుతారు. కానీ ఊరికే ఎలా నేర్పుతారు? నేను డిగ్రీ చదువుకున్న అవధానం నేర్పమంటే ఏదైనా బీఈడీ కోర్సా? దానికి కొన్ని అర్హతలు ఉన్నాయి కదా. అందుకని అతను ఏమన్నాడంటే, అసలు నిష్కర్షగా నా తల్లి ఇలాంటిది, తప్పనిసరి అయింది, నేను పుట్టాను, నా తండ్రి ఎవరో నాకు తెలియదు, నా తల్లి పేరు జబల, కాబట్టి మాది జాబాల గోత్రం,
నా పేరు సత్యకాముడు, మీకు ఇష్టమైతే చదువు చెప్పండి, లేతే లేదనగా నా గురువు అన్నాడు. ఇంత నిక్కచ్చిగా నిజం చెప్పావు అంటే వేదం సారాంశం అంతా నీకే తెలుసురా, సత్యం వద ధర్మం చరా, నీకు నేను చదువుతాందా అని చెప్పాడు. చెప్తూ కూడా ఊరికే చెప్పలేదండి, పరీక్ష పెట్టాడు. నిక్కచ్చిగా నిజం చెప్పాడు, బాగానే ఉంది. జ్ఞాపక శక్తి ఉందా, ధారణ ఉందా, స్వయం ప్రజ్ఞ ఉందా? లేకుండా విద్య శోభించదండి. స్వయం ప్రజ్ఞ ఉండాలి, ఎన్ని పుస్తకాలు చదివినా సరే స్వయం ప్రజ్ఞ ఉండాలి. అందుకని ఆ స్వయం ప్రజ్ఞ ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఆయన పరీక్ష పెట్టాడు. రోజుల్లో అడ్మిషన్ దొరకడం ఎంత కష్టంగా ఉండేదో చూడండి. ఒక గురుకులంలో ఏమిటి ఆయన పెట్టిన పరీక్ష? 400 పశు ఆవులు ఇచ్చాడు. అందులో ఎద్దులు, గిత్త దూడలు, లేగ దూడలు లాంటివి ఉన్నాయి. దూడలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి. 400. అబ్బాయి వీటిని తీసుకెళ్ళు, అరణ్యంలో మేపు, 1000 అయ్యాక తీసుకురా, అప్పుడు నీకు చెబుతానన్నాడు. అది విద్య. ఇవాళ చదువు రాకపోతే గొడ్లు కాసుకోమంటాం మనం. ఆ వేళ ఎలా ఉండేదంటే గొడ్లు కాయడం బాగా వచ్చిన వాడికే చదువు చెప్పేవాడు. నువ్వు తగినవాడివిరా, నీకు ఇవి గొడ్లును కాయగలిగావంటే మనుషులు కూడా కాయగలవు, తేలిగ్గా నువ్వుదా, నీకు చెబుతా. ఈ 400 గోవులు 1000 ఆవులు అయిన తర్వాత రమ్మని చెప్పాడు. ఆ పిల్లాడికి గురువుగారు చెప్పారంతే చేయాలి, 400 ఆవులను తోలుకుని వెళ్ళిపోయాడు. ఎప్పటికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో అవన్నీ కొన్ని పెద్ద అవుతాయి, ఎద్దులు ఆవులు కలిస్తే దూడలు పుడతాయి కదా, ఆ రకంగా ఎప్పటికో 2-3 ఏళ్లకి 1000 అయినాయి. అప్పుడు కూడా ఈ పిల్లాడికి 1000 అయిన రోజు లెక్క పెట్టుకుంటూ కూర్చోలేదండి. ఆ విద్యార్థి దృష్టి గురువు చెప్పిన పని చేయడం మీదే ఉంది తప్ప లెక్క పెట్టుకుంటూ కూర్చోలేదు. అందులో ఒక ఆవుల్లో కూడా పూర్వజన్మలో మన జ్ఞానులైన వాళ్ళు ఆవులుగా పుడతారు, ఒక్కోసారి శాపవశాత్తు రకరకాలుగా జరుగుతాయి. అందులో ఒక ఆవు అంబా అని అరిచి మేము 1000 అయ్యాం తీసుకెళ్ళు అని చెప్పింది. ఉపనిషత్తులో ఉంటుంది ఈ కథ. అంటే ఆ గోవుకి జాలేసింది ఇతని మీద. అయ్యో పిల్లాడు చదువు ఒప్పుకుండా పోతుంది, ఇంత కష్టపడ్డాడు, ఇతని వల్ల మేము 1000 అయ్యాం, అతనికి తెలియడం లేదు, 1000 దాటిపోయింది, 1200 అయ్యాం, లెక్క పెట్టుకోవట్లేదు, మేము 1000 దాటాం, మీ గురువు దగ్గరికి వెళ్ళు అంటే అంబా అండం మానేసి ఇది ఇలా మాట్లాడుతుంది ఏమిటని అప్పుడు వెళ్ళి చెప్పాడు. ఆ గురువుకి సంపూర్ణంగా విద్య నేర్పాడండి. అది ఒకనాటి ఈ దేశంలో విద్యా వ్యవస్థ. ఇవాళ నువ్వు రానాయనా అని గడ్డం పట్టుకుని కొత్తలో ఉండే బతిమాలనట్టే గడ్డం కింద బెల్లం ముక్కట్టి నీకు మధ్యాహ్న భోజనం మేమే పెడతాం, యూనిఫారం మేమే కుట్టిస్తాం, నీ చదువు మేమే చదువుతాం, నీ పరీక్షలు మేమే చేస్తాం. నువ్వు చేయాల్సింది ఏంటంటే గర్ల్ ఫ్రెండ్కి లైన్ వేయడం ఒకటే, అదొక్కటే నువ్వు చెయ్యి. ఎంత దారుణంగా మారింది వ్యవస్థ. ఇక విద్య ఎక్కడి నుంచి ఉంటుంది? గౌతమ మహర్షి శిష్యుడు ఉంటాడు, భారతంలో ఉంటుంది కదా. విద్యాభ్యాసంలో చేరాక ఎలా ఉండేవారో ఆ కథ తెలియజేస్తుంది. భారతంలో ఉంటుంది కదా గౌతమ మహర్షి శిష్యుడు. ఆయనకి ఏదో 10 ఏళ్ళప్పుడో 12 ఏళ్ళప్పుడో ఉపనయనం చేసి గౌతమ మహర్షి దగ్గర చేర్చారు. అక్కడ ఎన్నేళ్ళు గడిచిపోయినాయి, ఎంత అయిందో ఆయనకి తెలియదు. ఒకసారి గురువుగారు పొద్దున చదువు చెప్పి మధ్యాహ్నం సమిధలు పట్టుకురమ్మన్నాడు. సమిధలు, దర్భలు, ఈ పూజకు అవసరమైనవి, వంటకు అవసరమైనవి విద్యార్థులు తెచ్చేవారు. అరణ్యం లోపలికి వెళ్ళేవారు. ఎందుకంటే సమిధలు ఎప్పుడూ కట్టె కొట్టకూడదు, రాలినవి తీసుకోవాలి. లేదు రాలడానికి సిద్ధంగా ఉన్నవి కొంచెం పెద్ద కర్రతో పడగొట్టి తీసుకోవాలి, కానీ చెట్టు కొట్టకూడదు. అది నాగరికత. అటువంటి సమిధలు దొరకాలి, అటువంటి దర్భలు దొరకాలంటే అడవుల లోపలికి లోపలికి లోతులకు వెళ్ళాలి. అక్కడ పావులు ఉంటాయి, ఎదిరించాలి, ధైర్యంగా ఉండాలి. పావు అంటే భయపడి, పిల్లంటే భయపడేవాడికి చదువు చెప్పి అనవసరం. జీవితం అంతా భయపడుతూనే ఉంటాడు. ఎదుర్కోవాలి. పాము వస్తే ఏం చేయాలో తెలియాలి, పులుస్తే ఏం చేయాలో తెలియాలి. అదే చదువు, ప్రాక్టికల్. కేవలం శ్లోకాలు చెప్పి కూర్చోలేదు ఇక్కడ, అపారమైన ధైర్యం ఉండేది. అందుకే వాళ్ళకి మధ్యాహ్నం అంతా ప్రాక్టికల్లే. అడవులకు వెళ్ళి, లోపలికి వెళ్ళి, సముద్రాలు పట్టుకురా, దర్భలు పట్టుకురా, అవి పట్టుకొచ్చేవారు. వంటకు సరిపడ కట్టెలు పట్టుకురా, ఎండిపోయిన కట్టెలు. ఏ చెట్టు కొట్టకూడదు, గొడ్డల చేతిలో ఉండదు, ఏ విద్యార్థి చేతుల్లో గొడ్డలు లేదు. కేవలం కట్టె లాంటి సాధనం ఒకటే ఉంటుంది. అది ఎందుకంటే రాలిపోయడానికి సిద్ధంగా ఉన్నదాన్ని పడగొట్టడానికి, అంతే. అంత జాగ్రత్తగా పర్యావరణాన్ని కాపాడి అరణ్యాలు కాపాడుకున్నారు. అరణ్యాలు బాగుండబట్టి వర్షాలు కురిసే, నెలమూడు వానలు కురిసేనయ్యా, బంగారు పంటలు పండేనయ్యా. ఈవేళ ఆ భాగ్యం లేదు ఇక్కడ. ఎందుకంటే అరణ్యాలు లేవు, మొత్తం కొట్టి పారేశారు. సగం అరణ్యాలు వీరప్పని మింగేశాడు, ఇంకా మిగిలిన వాళ్ళు మిగిలిన అబ్బాయిలందరూ మింగేస్తున్నారు. ఎక్కడా అరణ్యాలు లేవు. అరణ్యాలు ఉండేవి, అరణ్యంలోనే విద్య నేర్పేవారు, అరణ్యాన్ని కాపాడేవారు, నిర్భయంగా ఉండడం పిల్లలకు నేర్పేవారు. ఈ శిష్యుడు వెళ్ళాడండి, 40 ఏళ్ళు వచ్చేయండి ఆయనకి. ఆయనకి తెలియదు 40 ఏళ్ళు వచ్చినాడు. ఎందుకంటే కేకులు కోయడం, పుట్టినరోజులు లేవు కదా, హ్యాపీ బర్త్డే అనేది లేదు కదా, తెలియదు. ఆ సమితల మోపు, కట్టెల మోపు ఎత్తిమి పెట్టుకున్నాడు బరువు. ఆ బరువుతో వచ్చి అలసిపోయాడు పాపం. మధ్యాహ్నం 1 గంట ఎంతో అయింది. ఆ బరువుతో ఉన్నాడు కదా, నెత్తి మీద మోపు పెట్టుకున్నాడు. ఈ మోపు ఇలా కింద పారేశాడు. కొంచెం విసుగు వచ్చింది జీవితంలో మొదటిసారి. చూస్తే ఆ కట్టెల మోపులో 2 తెల్ల వెంట్రుకలు కనబడ్డాయి. భారతంలో భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు ఈ కథ. 2 తెల్ల వెంట్రుకలు కనబడ్డాయి. చూసి అనుకున్నట్ట,
తెల్ల వెంట్రుకలు ఎక్కడి నుంచి వచ్చాయి? కట్టెల మోపులో. ఇటువంటి కట్టెలతో వంట వండకూడదు కదా, దోషం కదా. ఎక్కడి నుంచి వచ్చాయని చూస్తే తన నెత్తి మీదవి. అయ్యి బాబోయ్, నాకు తెల్ల జుట్టు వచ్చేసిందా, ఇక నాకు పిల్లని ఎవడిస్తాడో. అప్పుడు వచ్చిందండి విద్యార్థికి ఆలోచన. ఆలోచించండి, ఈ వ్యవస్థ ఎందుకుందండి? 40 ఏళ్ళు దాటి తెల్ల జుట్టు వచ్చే వరకు అతనికే తెలియలేదంటే అర్థం అండి, ఎప్పుడూ అద్దం చూసుకోలేదు విద్యార్థి. గురుకులాల్లో అద్దాలు ఉండేవి కావు. అద్దం చూసుకుంటే అందంగా దువ్వుకుంటాడు, అందంగా దువ్వుకుంటే నూనె రాసుకుంటాడు, నూనె రాసుకుంటే గిరజాలు తిప్పుతాడు, గిరజాలు తిప్పితే ఎవరితో చూసి వేస్తుంది, వీడు గోల్ చేస్తాడు. ఇక చదువు రాదు. వివాహం విద్యనాశాయి సర్వనాశాయి శోభనం. అందుకని శారీరక సౌందర్యానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. అంటే నువ్వు తల దువ్వుకోవద్దు, అలాగే ఉండను, ఎలా ఉంటే అలాగే ఉంటుంది. ఇలా అనుకో అంతే చాలు, ఇంకేమొద్దు పో. దాన్ని ఇలా అనుకోవడం అంటే ఇంకా హాస్టల్లో ఉండవు, ఇంకా చదువుకి వెళ్ళవు. ఇంకా అంతవరకు అద్దం చూసుకోలేదు. బ్రహ్మచారులకి అద్దం చూపించేవారు కాదు. అద్దం చూస్తే వాడికి శారీర స్పృహ కలుగుతుంది. కలిగింది అంటే బ్యూటీ క్లినిక్కే, ఇంకా బాటనీ ఉండదు, జువాలజీ ఉండదు, కలగద్దు. అంత ఖచ్చితంగా అతను అనుకుని 40 ఏళ్ళు అయింది, నాకు ఎన్నేళ్ళో నాకే తెలియదు, వెంట్రుకలు తెల్లబట్టే, ఇప్పుడు నాకు పిల్లని అమరుస్తారని బెంగ పట్టుకుంది పాపం. ఏదో అతనికి నేర్చుకున్నాడు, చాలా విద్య నేర్చుకుని గురువు దగ్గరికి వెళ్ళేట వెంటనే. ఎవరితో చెప్తాడు? తల్లిదండ్రి అయినే కదా. మహాత్మా గౌతమ మహర్షి అని అంటే, ఏమిట్రా ఎప్పుడు లేనిది ఏదో దిగులు, ఆయన కనిపెట్టేశాడు. ఎప్పుడు లేనిది ఏదో దిగులుగా ఉన్నామంటే, ఏం లేదు గురువుగారు, ఈవేళ కట్టెల మోపులో తెల్ల వెంట్రుకలు కనబడ్డాయి, నా వయస్సు ఎంత అన్నాడు. అరే నీకు పుట్టినరోజులు నేను చేయలేదు కానీ నీ వయస్సు 40 అన్నాడు. ఆ గురువుగారు 40 ఏళ్ళు విద్యాభ్యాసంలో గడిచిపోయింది, నాకు ఇప్పుడు పిల్లని ఎవరిస్తారంటే ఆ గురువు అన్నాడు, నీకు ఈ స్థితి వస్తుందని తెలుసు, నీ అంతటి నువ్వు అడిగే వరకు నేను పెళ్ళికి పంపొద్దనే పంపలేదు. నేను బాగా నేర్చుకుంటున్నావు కదా, ఇప్పుడు నేర్చుకున్నావమ్మా, నీ కోసం నేను ఒక ముని కన్యని పెంచాను, నువ్వు ఈ పిల్లని పెళ్లి చేసుకొని తాను పెంచిన కన్యనిచ్చి ఆయనకి పెళ్లి చేశాను. నీ కోసం పెంచాను, నీకు వివాహానికి ఏం, నీకు తగిన కన్య దొరకాలి కదరా. 40 ఏళ్ల పాటు అద్దం చూసుకోకుండా చదువు నేర్చుకున్నావు నాయన. నీకు పొద్దున్న లేచింది మొదలు రాత్రి వరకు బ్యూటీ క్లినిక్లో ఉండే ఆడ దొరికితే ప్రమాదం కదా నాయన. అందుకే నేను ఎలాంటి ఆడదాన చూడాలో నేను చూసా, ఆ అమ్మాయిని నేనే తెచ్చి పెంచా నా పెంపకంలో. నువ్వు తగిన వాడివి, కొడుకైనా అల్లుడైనా నువ్వేనైనా తీసుకొని తనే కన్యాదానం చేసి జరిపించాడు. ఇది భారతం, ఇది భారతం, ఇది భారతీయ సంస్కృతి. బ్రహ్మచారికి అద్దం చూపించలేదు. ఈవేళ బ్రహ్మచారులకు ఉండే షోకులు గృహస్థులకి నేనే లేవు. ఎన్ని అద్దాలు, ఎన్ని దువ్వెనలు, ఎన్ని షోకులు, ఎన్ని హెయిర్ స్టైల్స్, ఎన్ని రకాల బళ్ళు. ఆ బళ్ళు ఎలా ఎక్కుతారు, వెనకాల ఎవరుంటారు, గర్ల్ ఫ్రెండా, బాయ్ ఫ్రెండా, ఒకరా ఇద్దరా, ఎవరికీ తెలియదండి. మన జీవితాలు ఎక్కడ పోవడం? మన అబద్ధాల వల్ల కదా. మరి ఇప్పుడు సత్యకాముడు ఆదర్శ విద్యార్థి కాదా? చెప్పుకోవాలా వద్దా మనం? ఎటువంటి విద్య నేర్పాలి, ఎవరికి నేర్పాలి?